వరల్డ్ రెడ్ క్రాస్ డే సందర్భంగా నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం పండ్లు, బ్రెడ్లు, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా DCHS డాక్టర్ జఫరుల్లా పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి నాగేశ్వరరావు, మేనేజింగ్ కమిటీ సభ్యులు ఉస్మాన్ బాషా, మండల చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, రెడ్ క్రాస్ సభ్యులు సీను, DFO సమీ తదితరులు పాల్గొన్నారు. ముందుగా రెడ్ క్రాస్ ఫౌండర్ జాన్ హెన్రీ దునియాన్ 2 చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా DCHS డాక్టర్ జఫరుల్లా మాట్లాడుతూ ఆపత్కాల సమయంలో అన్ని వేళలా ముందుండేది రెడ్ క్రాస్ సొసైటీ అని పేర్కొన్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ఆధ్వర్యంలో బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ప్రారంభించడం జరిగిందని తెలిపారు. పేదలకు సేవ చేయడం శుభ పరిణామమని రెడ్ క్రాస్ సేవలను అభినందించారు. మేమే కాదు, మేమే లేదు సార్, వేరే వాళ్ళు అయితే జునా ఎట్లా ఉంటారు సార్. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధంలో క్షతగాతులైన వారికి సపర్యలు చేస్తూ జాన్ హెన్రీ డునాట్ ఆ సేవలను చేసి అప్పట్లో రెడ్ క్రాస్ ఆవిర్భవించింది. ప్రతి సంవత్సరం మే 8న వరల్డ్ రెడ్ క్రాస్ డే సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాము. ఈరోజు మే 8వ తేదీ మన జనరల్ ప్రభుత్వ ఆసుపత్రిలో మన DCHS జఫరుల్లా సారు, సూపరింటెండెంట్ మేడం మల్లేశ్వరి వాళ్ళ ఆధ్వర్యంలో పేద రోగులకు అలాగే వార్డులో ఉన్న ఇన్ పేషెంట్లకు బ్రెడ్లు, పండ్లు అలాగే మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నాము. మన రెడ్ క్రాస్ సొసైటీ తరఫున పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఇటీవలనే మనం బ్లడ్ స్టోరేజ్ సెంటర్ కూడా మన కేసీ కెనాల్ కాంపౌండ్ లో ఓపెన్ చేసుకున్నాము. ఈరోజు మన జిల్లా కలెక్టర్ గౌరవనీయులు రాజకుమారి గనియా గారికి మన గవర్నర్ చేతుల మీదుగా అవార్డు కూడా ఇస్తున్నారు. విజయవాడలో రాజ్భవన్ లో ఆ కార్యక్రమం జరుగుతుంది. అలాగే మన రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందరికీ శుభోదయం. ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ డే, వరల్డ్ రెడ్ క్రాస్ సొసైటీ డే. ఈరోజు జాన్ హెన్రీ డునాట్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈయన జెనీవా నగరంలో 1828 సంవత్సరంలో జెనీవా నగరంలో జన్మించినాడు. ఆయన దాదాపు 82 ఏళ్ల తన జీవిత కాలంలో, అంటే 1910లో చనిపోవడం జరిగింది అక్టోబర్ 30వ తేదీన. ఆయనకు మొట్టమొదటిగా శాంతి బహుమతి, నోబెల్ శాంతి బహుమతి పొందిన మొట్టమొదటి వ్యక్తి ఆయన. ఆ మహనీయుని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ సొసైటీ డేగా ఈరోజు అన్ని చోట్ల జరుపుకుంటా ఉన్నాం. రెడ్ క్రాస్ సొసైటీ అంటేనే అది ఒక సేవా దృక్పథానికి ఒక మార్క్ అన్నమాట. అది తన యొక్క విభాగాలతో, తన యొక్క సభ్యులతో వాలంటరీగా స్వచ్ఛందంగా ప్రతి నగరంలో, ప్రతి విలేజ్లో, కొండ అనేది కాదు, అడవి అనేది కాదు, గుట్ట అనేది కాదు, ప్రతి చోట ఎక్కడ విపత్తు అనుభవించినా మేమున్నాము, మేము మీ వెంట ఉన్నాము అనే ధైర్యాన్ని పెంపొందించే విధంగా పలు సేవా కార్యక్రమాలు వాళ్ళతో మనస్ఫూర్తిగా చేస్తూ ప్రపంచం సుభిక్షంగా ఉండడానికి వాళ్ళు ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. మనకు నంద్యాలకు రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ మేడం, మన జిల్లా మెజిస్ట్రేట్ మరియు కలెక్టర్ మేడం శ్రీ రాజకుమారి గనియా గారి ఆదేశాల మేరకు
ఈ రోజు మనము ఈ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులైనటువంటి సౌజన్యంతో హాస్పిటల్ నుండి రోగులకు పండ్లు, బ్రెడ్, మరి మజ్జిగ ప్యాకెట్ ఇవన్నీ మనము